మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. తెలుగు ప్రేక్షకులు ఒకసారి అభిమానిస్తే ఎన్నేళ్లైనా మర్చిపోరు. తెర మీద కనిపిస్తే చాలని ఎదురు చూస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతోమంది అనుకున్నారు. ఆవిడ ఎవరో కాదు, లయ గారు. స్క్రీన్ మీద మేము కన్విన్స్ అవుతామేమో తెలియదు, కానీ ఇప్పుడైతే మీరు నితిన్ కక్క అంటే అస్సలు కన్విన్స్ కాలేవండి. నితిన్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. ఈ సినిమా పేరు కూడా అదే ఉంది. ఎక్కడైనా ఇంటర్లింక్ ఉండే అవకాశం ఉందా? ఎవరు ఆయన ఫ్యాన్ లేకుండా ఎవరు ఉంటారు అసలు? మీకున్న మ్యూజిక్ టెస్ట్ ప్రకారం ఈ సినిమా మ్యూజిక్ ఎక్కువగా ఎవరు ఎంజాయ్ చేయగలుగుతారు? మీకు ఇందులో పర్టికులర్గా ఏదైనా బీజిఎం ఆర్ సాంగ్ అంటే ఈ పాట బాగుంటుందని మీకు అనిపించింది? జాతర జరుగుతూ ఉంటుంది, జాతరలో జరిగే దాంట్లో ఆ జాతర ఎఫెక్ట్ అనేది చూపించడానికి ఆ పాట. ఎక్కడైనా మీకు పాత రోజుల్ని గుర్తు చేసిన సందర్భం ఉందా ఈ షూటింగ్ డేస్ అంతా కూడా? నా స్టాఫ్ అందరూ మళ్ళీ పాత వాళ్ళే వచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. తెలుగు ప్రేక్షకులు ఒకసారి అభిమానిస్తే ఎన్నేళ్లైనా మర్చిపోరు. అలా వాళ్ళు అభిమానించి గుండెల్లో దాచుకున్న హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళకు హీరోయిన్సే. అటువంటి మనందరి అభిమానాన్ని పొందిన, ముఖ్యంగా తెలుగు అమ్మాయి అని మనం పలవరిస్తూ ఉండే ఒక అమ్మాయి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ విషయంలో కూడా ఈగర్గా వెయిటింగ్. ఎందుకంటే తెర మీద కనిపిస్తే చాలని ఎదురు చూస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతోమంది అనుకున్నారు. ఆవిడ ఎవరో కాదు, లయ గారు. తమ్ముడు సినిమాతో మళ్ళీ అందరినీ అలరించబోతున్నారు. సో ఆలస్యం చేయకుండా సెకండ్ ఇన్నింగ్ జర్నీ గురించి మాట్లాడతారు. మేడం నమస్తే. నమస్తే అండి. అండ్ తెలుగు హీరోయిన్ అని మన వాళ్ళు చచ్చిపోతుంటారు మేడం. ఎందుకంటే చాలా తక్కువగా అరుదుగా దొరుకుతుంటారు. మీరు ఒకసారి దేశం దాటి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు ఫైనల్లీ మీరు వచ్చారు. అది కూడా చాలా సెంటిమెంట్. మీరంటే ఇష్టం, తమ్ముడు సినిమా అనే పేరు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, నితిన్ గారు మళ్ళీ రావడం, ఇన్ని కాంబోలో మీరు రావడం అనేది ఎలా జరిగింది? మిమ్మల్ని ఎలా పట్టుకున్నారు అసలు సినిమా వాళ్ళు? అంటే ఇలాగే ఎప్పుడో వచ్చినప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూ ఒకసారి చేశాను 2003లో. ఐ థింక్ ఆ క్లిప్పింగ్ ఏదో చూసినట్టున్నారు, చూసి కాల్ వచ్చిన. అందులో ఐ థింక్ మరి మామూలుగా చూసారా లేకపోతే అందులో నేను ఎవరో అడిగితే చేస్తారా అంటే తప్పకుండా చేస్తాను, మంచి రోల్ వస్తే చేస్తాను అన్నాను. సో అది చూసారా మరి నాకు తెలీదు. బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ చూసి కాల్ వచ్చింది యూఎస్కి. అప్పుడు అందరూ చేసినట్టే ఈయన కూడా చేస్తున్నారు, పెద్ద ఇదేం వర్కౌట్ అవ్వదులే అన్నట్టుగా అనుకున్నాను. కానీ బట్ వెన్ హీ టోల్డ్ మీ, అది రియల్లీ ఎక్సైట్ చేసింది. వెంటనే యాక్చువల్లీ నేను జాబ్ చేస్తున్నా కూడా అన్నీ అడ్జస్ట్ అన్నీ చేసుకుని వచ్చి అసలు ఫస్ట్ మాట్లాడి లుక్ టెస్ట్ అన్నీ చేసి, తర్వాత ఓకే అయిన తర్వాత వెయిట్ గెయిన్ కూడా అవ్వమన్నారు. సో అన్నీ చేసి అంటే వాట్ ఎవర్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సింది అన్నీ ఫాలో అయ్యి, అది ఒక అంటే ఇంత ఈజీగా లయ గారా మళ్ళీ నా రెడీయా ఓకే చేసేయండి అన్నట్టుగా రెడీగా అంత ఈజీగా అయితే రాలేదు. మళ్ళీ ఒక ఆడిషన్ చేసి, అంటే ఆడిషన్లో డిఫరెంట్ ఫేజెస్ అన్నీ చేసి ఒక్కొక్కటి స్టెప్ ఎక్కుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను అనమాట. మేడం యాక్చువల్గా వెయిట్ లాస్ అంటే అందరూ చేసే ప్రాసెస్. మీరు గెయిన్ అయ్యారు కదా, అది అంటే ఆల్ ఆఫ్ సడన్గా లాస్ అవ్వడము గెయిన్ అవ్వడం రెండు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అమ్మో చాలా కష్టం అండి. యాక్చువల్లీ వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ అది చాలా కష్టము. అది నాకు అగ్రెసివ్ టైం లైన్ ఇచ్చారు. 3 వారాల్లో ఫస్ట్ 5 కేజీలు, తర్వాత 2 వారాల్లో 2 కేజీలు, మళ్ళీ 1 వారంలో 2 కేజీలు, తర్వాత లాస్ట్లో షూట్ మొదలయ్యే లోపల 1 కేజీ పెరిగితే చాలు అన్నారు. సో దీస్ ఆర్ ఆల్ అగ్రెసివ్ టైమ్ లైన్. 6 వీక్స్లో ఆల్మోస్ట్ ఐ హ్యాడ్ టు గెయిన్ 10 కేజీస్. ఇట్స్ చాలా కష్టం. అంటే మనం అలాగే లూజ్ అవ్వడం కూడా కష్టం. సో ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే మనము కొంచెమే తినగలం, అందుకంటే తినలేం. పైగా నేను స్వీట్ లవర్ని కాదు, అస్సలు స్వీట్ తిన్ను. అలాంటిది స్వీట్ తినాల్సి వస్తుంది. క్యాలరీస్ మరి కావాలంటే క్యాలరీస్ మరి ఎక్కడి నుంచి వస్తాయి? సో అన్నీ ఫ్యాటీ ఫుడ్స్, అన్నీ అన్హెల్తీవన్నీ
ఓ ఇష్టం లేకపోయినా పోనీ ఇష్టం ఉంటే అది హ్యాపీగానే తినేవాళ్ళం. పాపం చూడండి, తినాలి అనుకునే వాళ్ళకేమో సన్నపడమంటారు, అవును. మీరుకేమో తినడమే ఇష్టం లేదు. ఇప్పుడు మీరు వెయిట్ గెయిన్ అయినట్టుగా లేరు, మళ్ళీ తగ్గారా మీరు? లేదండి, అదే ఏమన్నా. ఓ సో అప్పుడు ఇంకా సన్నగా ఉన్నాను అనమాట. నేను ఇప్పుడు 62 kgs ఉన్నాను. నేను 62 kgs ఎప్పుడు లేను. నేను 52 ఉన్నాను. 52 కూడా చాలా తక్కువ, బట్ 56 అలా ఇస్ మై రెగ్యులర్ వెయిట్. ఇప్పుడు 52 ఉండేదాన్ని, అప్పుడు 50 కూడా ఒకసారి అనమాట. సో చాలా సన్నగా ఉండేదాన్ని. సో ఆయన ఏంటంటే సన్నగా ఉంటే ఇవన్నీ ఏంటంటే మనం మసిల్స్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం యాక్షన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో హీ డెంట్ వాంట్ దట్ అట్ ఆల్. సో అందుకని హీ గేవ్ మీ దట్ ఫేస్, బేసిక్లీ ఫేస్ కోసం. ఫేస్లో ఏంటంటే నాది చిన్న ఫేస్, సో సన్నగా అయిపోతే ఇంకా చిన్నగా అయిపోతుంది. సో హీ వాంటెడ్ సమ్ వెయిట్ ఆన్ మై ఫేస్. ఆ ఫేస్లో వెయిట్ వచ్చే వరకు చెప్పారు, మిగతా అన్నీ హీ డెంట్ కేర్. అది అయ్యి ఉండొచ్చు, లేదా మీరే హీరోయిన్ లాగా కనిపిస్తే ప్రాబ్లం అవుతుందని కూడా వెయిట్ లాభం అంటుంటారు మిమ్మల్ని. లేదు అలా ఏం లేదు, అస్సలు లేదు. అంటే నితిన్ గారికి అక్క కానీ దానికోసం కాదు, అది చెప్పాను కదా, ఫేస్లో మనం ముడతలు అని వచ్చేస్తాయి. మనం సన్నగా సడన్గా అయిపోయామనుకోండి అవన్నీ వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే కొంచెం వెయిట్ ఉండాలి. సో స్క్రీన్ మీద మేము కన్విన్స్ అవుతామేమో తెలియదు, కానీ ఇప్పుడైతే మీరు నితిన్ అక్క అంటే అస్సలు కన్విన్స్ కాలేవండి. బహుశా మీరు స్క్రీన్ మీద ఏమైనా మ్యాజిక్. అండ్ మీరు కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. అంటే మీరున్న టైంలోనే హీరోయిన్ పక్కన ఏదో ఒకటి రెండు పాటలు అలా ఉన్న టైంలో ఒక స్వయంవరం కానివ్వండి, జగపతి బాబు గారితో మనోహరం లాంటి అంటే హీరోయిన్కి ఈక్వల్గా వెయిట్ ఇంకెక్కువ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చేసేసారు. ఇప్పుడు మీరు వస్తున్నారంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ వర్స్టల్ యాక్టర్ మీరు, అన్ని గ్లామరస్ అలా కాదు మీరు. అంటే ఇటువంటి టైంలో లయ అక్కగా వస్తుంది, అందులో దట్టు నితిన్కి తమ్ముడు సినిమా అనగానే జనాలు అందరూ కన్విన్స్ అవుతున్నారు. బట్ మీరు కన్విన్స్ అవ్వాలంటే ఫస్ట్ నేను రాబోతున్నానంటే మీకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి, నేను ఎందుకు చేయాలి ఈ సినిమా అనడానికి. అలా మీరు దేనికి కన్విన్స్ అయ్యారు ఈ సినిమా చేయడానికి? అండి లాట్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్లీ ఫస్ట్ నితిన్ గారికి అక్క అనగానే నేను ఎందుకో చాలా ఇది బాగుంటుంది, స్క్రీన్ మీద బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు, ఆయన ఉమెన్ సెంట్రిక్ కాదు, ఉమెన్ ఓరియంటెడ్, అంటే ఓరియంటెడ్ అని కూడా అన్ను. ప్రతి కథలోనూ ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రోల్స్ రాస్తారు. సో అందుకని అది కూడా ఒక రీజన్. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు వాళ్ళ బ్యానర్ ఎస్విసి వల్ల. సో ఎందుకంటే ఇది మనము చేస్తున్నాము, ప్రమోషన్ బాగుంటుంది, ఇది చాలా పెద్ద లెవెల్లో తీసుకెళ్ళగలరు, ఇదంతా ఇది వెరీ అంటే సినిమా మీద నాలెడ్జ్ ఉన్న ప్రొడ్యూసర్స్. మామూలుగా డబ్బులు పెట్టడం ఒకటే కాకుండా ఒక నాలెడ్జ్ ఉండి ఒక ఎంతమందినో చూసి ఎన్ని ఇయర్స్ నుంచో ఉండి చేస్తున్న ప్రొడ్యూసర్స్. సో అందుకని ఐ థాట్ ఈ 3 రీజన్స్ వల్ల నేను చాలా ఈజీగా ఒప్పేసుకున్నాను. అండ్ స్టోరీ, ఆఫ్ కోర్స్ స్టోరీ కూడా చాలా చాలా డిఫరెంట్ అండ్ ఎక్సైటింగ్ అండి. స్టోరీలో కూడా మీరు ఇప్పుడు అక్క తమ్ముడు బాండ్ అనగానే ఎన్నో సినిమాలు చూసుంటాము, ఏముంటుంది అక్క అంటే మదర్లీ లాగా ఒక మదర్ ఫీలింగ్ వస్తుంది, ఏముంటుంది ఆ ఎమోషన్ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఇది అసలు ఆ ఎమోషన్ సెంటిమెంట్ కానీ మీరు గెస్ కూడా చేయలేరు. ఓకే, ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలామంది కింద అంతా రాస్తున్నారు, ఇప్పుడు కూడా మిమ్మల్ని అడిగితే మీరు గెస్ట్ చేయలేరు. సో ఇట్ ఇస్ అలా గెస్ట్ చేయనివే ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ కూడా. సో హీరోయిన్వి కూడా సీన్స్ అసలు మీరు చూస్తే ఇదేమి సీన్స్ అంటే హీరోయిన్కి ఇలా కూడా ఉంటుందా అని మీరు అనుకుంటారు. నేను ఎందుకు అంటున్నానో ఇప్పుడు చెప్పలేను, బట్ వెన్ యూ సీ యూ విల్ అండర్స్టాండ్. సో అది తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ విలన్ కూడా డిఫరెంట్. ఆయన కూడా మాతో ఇంటరాక్షన్ ఉండదు, బట్ ఆయన అన్నీ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ అంటే ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉండేటట్టే ఆయన చూస్ చేసుకున్నాను. అంటే ఇది ఒక్కసారైనా వాళ్ళు ఆడియన్స్ అబ్బా ఇదేంటి ఇలాగా అని ఫీల్ అవ్వడాలి. ఓకే, అంటే 2.5 జర్నీ ముందే గెస్ట్ చేస్తూ అయితే వెళ్ళలేరు, ట్విస్ట్లు ఉంటాయి, సర్ప్రైజ్లు ఉంటాయి. అంటే మీరు అక్క తమ్ముడు అని మీకు ఆల్రెడీ తెలుసు. సరే అక్క తమ్ముడు బాండింగ్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేయలేరు. ఓకే, వాట్ హ్యాపెండ్, వై హ్యాపెండ్, వాట్ విల్ హ్యాపెన్ లేటర్
అది గెస్ట్ చేయలేరు. అదే అన్నమాట. మీరు వెండి తెర మీద యాక్షన్కి గ్యాప్ ఇచ్చినా మీ సోషల్ మీడియాలో మీ రీల్స్ అంతా చూస్తాం, ముఖ్యంగా అర్థం చేసుకోరు. అది మీరు సినిమాల్లో ఎంత వైరల్ అయ్యారో అది ఇప్పటికీ పదే పదే లూప్ మూడ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మీ నుంచి యాక్టింగ్ ఎవరు దూరం చేయలేకపోయారు. బట్ ఎంతైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అంటే మళ్ళీ మీరు ఫ్రెష్గా ఇప్పటికి టెక్నాలజీ చేంజ్ అయింది. మీరు హీరోయిన్గా మానేసినప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. వర్కింగ్ స్టైల్ మారింది. ఈ కొత్త జనరేషన్ పిల్లలంతా కూడా చాలా ఫ్రెండ్లీ ఉంది. మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? కంఫర్ట్ అనిపించింది ఏంటి? అడాప్ట్ చేసుకుంది ఏంటి? అమ్మో ఇదేంటి, ఇది కొత్తగా ఉంది ఏంటో నాకు తెలియదు అనుకున్నవి ఏంటి? అంటే ఫస్ట్ ప్రిపేర్డ్గా వస్తున్నారు, అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇదివరకు మేము అక్కడికి వచ్చి అక్కడ చేసేవాళ్ళం, డ్రెస్ వేసుకుని మేకప్ వేసుకుని అంతా రెడీగా వచ్చిన తర్వాత అప్పుడు స్టెప్ నేర్చుకొని అది ఎండలో అది లైట్ల ముందర వాళ్ళందరినీ సెట్ చేసుకుంటుంటే అందరూ జనాల ముందర, పైగా జనాలు చాలామంది ఉండేవాళ్ళు. సో ఆ జనాల ముందర అప్పుడు స్టెప్ నేర్చుకుని అప్పుడు చేసి ముందే రిహార్సల్స్ చేసుకుని ఇది నేనైతే చేయలే. సో తర్వాత సాంగ్స్ కూడా మీరు చూస్తే ఇదివరకు ఫస్ట్లో అందరూ ఒక టేక్లో పాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే నా టైంలో ఏంటంటే కట్గా పాడచ్చు. ఇప్పుడు అసలు ఎంత టెక్నాలజీ వచ్చింది, అసలు దే కెన్ సింగ్ అంటే అన్నీ ఫర్ ద బెటర్, అన్నీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. అండ్ న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ మేకప్ ఎంత న్యాచురల్గా ఉంటే అంత కనెక్టింగ్గా ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇవన్నీ కూడా చాలా గుడ్ పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు. సో అందుకని ఇప్పుడు ఏంటంటే గ్లామర్ ఒకటే డజంట్ వర్క్. ఆ టైంలో వర్క్ అయ్యేది కానీ ఇప్పుడు డజంట్ వర్క్ ఎట్ ఆల్. గ్లామర్ ఒకవేళ కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్కి అయితే లేకపోయినా పర్వాలే, అలా ఉంటున్నాయి. అంటే వెరీ న్యాచురల్, అంటే మీరు ఓన్ చేసేసుకుంటారు ఆ క్యారెక్టర్ని. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. తర్వాత కంఫర్ట్స్ ఆఫ్ కోర్స్. సో అది ఉంటే మంచిదే ప్లస్. అంటే లేకపోయినా మాకు అలవాటు ఉంది కాబట్టి మాకు ఓకే, బట్ ఉంటే ఇంకొంచెం వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ కదా. సో మానిటర్ లేదు, అప్పుడు మానిటర్ ఉంది, అన్నీ చూసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీల్ కాబట్టి ఒకలాంటి ప్రెషర్ ఉండేది. టూ టేక్స్ తర్వాత థర్డ్ టేక్ వెళ్ళంగానే ఒకలాంటి ప్రెషర్, ఓకే ఫోకస్ నా అని చెప్తూ ఉండేవాళ్ళు. బికాజ్ ఇట్స్ టేకింగ్ మోర్ లాంగ్. సో ఎక్కువ రిహార్సల్స్ చేసేవాళ్ళం అక్కడే. ఇప్పుడు అవన్నీ ముందే అయిపోయి వస్తున్నాం. అండ్ ఒకవేళ అలా అయినా కూడా ఎక్కువ టేక్స్ చేయడానికి ఓకే, బికాస్ వీఆర్ ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ థింగ్స్, ఇక్కడ ఏంటి అక్కడ ఏంటి. సో కొంచెం టైం పడుతుందేమో, ఓకే, బట్ స్టిల్ ద అవుట్పుట్ ఇస్ కమింగ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఆడియన్స్కి దగ్గరగా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఉంటున్నాయి. ఇప్పుడు చాలా బాగుంది. తమ్ముడు అనే పేరు పెట్టడం వెనక ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉంది? ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ గురించి కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమా సూపర్ హిట్ అది. అండ్ దట్టు నితిన్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. ఈ సినిమా పేరు కూడా అదే ఉంది. ఎక్కడైనా ఇంటర్లింక్ ఉండే అవకాశం ఉందా? అంటే కాదండి, ఐ డోంట్ థింక్ ఇంటెన్షనల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే డెఫినెట్లీ నితిన్ గారు ఫ్యాన్ అవ్వచ్చు. ఎవరు ఆయన ఫ్యాన్ లేకుండా ఎవరు ఉంటారు? ఐ విల్ బీ సర్ప్రైజ్డ్ ఎవరు ఆయన ఫ్యాన్ కాదు అంటే. సో డైరెక్టర్ గారు ఎలాగో ఆయనతోనే పనిచేశారు వకీల్ సాబ్లో. సో ఆయన కూడా చాలాసార్లు హీ సెడ్ హీస్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. ఎవ్వరు ఆయన ఫ్యాన్ లేకుండా లేరు. సో ఫ్యాన్ అయినా కూడా ఏంటంటే ఆ తమ్ముడు, ఆయన చేసిన తమ్ముడు సినిమాని బీట్ చేసే క్వశ్చనే లేదు, ఎవ్వరూ చేయలేరు. బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ అ మైల్ స్టోన్. అది రీచబుల్గానే లేదు అసలు. సో కానీ ఏంటంటే ఈ సినిమాకి అక్క తమ్ముడు మీద ఒక ఎమోషన్ నడుస్తూ ఉంటుంది, అదర్ థింగ్స్ అవుతూ ఉంటాయి, బట్ దట్ ఈస్ ద ఎమోషన్ దట్ గోస్ త్రూ అవుట్ ద ఫిలిం. సో అందుకని ఇలా అవుతోంది కాబట్టి తమ్ముడు అని పెడితే అప్పుడు ఒక అక్కకి ఒక తమ్ముడికి మధ్య సినిమా అని ఒకటి తెలిసిపోతుందని వాళ్ళు టైటిల్ పిక్ చేసుకున్నారు. బికాజ్ ద హోల్ ఫిలిం దాని మీదే నడుస్తుంది, దానివల్లనే అన్నీ నడుస్తాయి. బికాజ్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కథలో ఉంది కనుక కథ ఓరియంటెడ్గా వచ్చిన నేమ్ మాత్రం. అవును. అండ్ మేడం, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు పెన్నుని పేపర్ మీద పెట్టే ముందే మనిషిని ఊహించుకొని క్యారెక్టర్ రాస్తారు. ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మీరు చాలా మెయిన్ రోల్ పోషించబోతున్నారు అని. ముందే మిమ్మల్ని అనుకొని రాసారా క్యారెక్టర్కి మీరైతే బాగుంటుంది అనుకున్నారా డైరెక్టర్? మీకు ఏమైనా చెప్పారా ఈ విషయం? నన్ను అనుకుని అయితే రాయలేదండి, అది నేను చెప్పగలను. ఆయన్ని అంటే ఎవరు అనుకుని రాశారు అనేది నాకు తెలియదు, కానీ నేనైతే అనుకో, బికాజ్ అది నేను లాస్ట్లో వచ్చాను. సో వాళ్ళకి బిఫోర్ కూడా ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి. ఫర్ సమ్ రీజన్ అది వర్కౌట్ అవ్వలేదు కూడా అనుకుంటాను. సో దిస్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ ఆప్షన్
అసలు వాళ్ళు అంటే నేను ఆ సినిమాలు చేస్తున్నానని లేదు కదా, అసలు నేను ఆ పిక్చర్లోనే లేను. సో వాళ్ళు ఆలోచిస్తూ ఏదో సెట్ అవ్వట్లేదు, ఏదో అవ్వట్లేదు. సో ఈ లోపల వెతుకుతూ అప్పుడేదో ఏదో ఒక క్లిప్పింగ్ చూసి ఆయన ఓకే ఇప్పుడు బాగున్నారేమో అని చెప్పి అలా వచ్చిన కాల్. మీకు కాల్ రాగానే మీరు ఫస్ట్ ఇంట్లో ఎవరికి షేర్ చేసుకున్నారు? డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? నేను ఇంట్లో ఏవైనా ఫస్ట్ మా హస్బెండ్కే చెప్తానండి, ఎవరు లేరు కూడా చెప్పడానికి. సో ఐ షేర్ విత్ హిమ్ ఓన్లీ. సో ఆయన చెప్పినప్పుడు కూడా అన్నీ ఇదివరకు వచ్చిన కాల్స్ లాగే ఏదో ఇది కూడా అయి ఉంటుందని అనుకున్నాక కానీ ఇదేంటంటే స్పెషల్గా అనిపించింది. అంటే ఒక కాల్ కాకుండా ఇది ఏదో అంటే ఒక లైన్లో ఏదో చెప్పారు. సో ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇదేదో బాగుంది. అంటే ఆల్సో నితిన్ గారు, అలాగే డైరెక్టర్ గారు, అలాగే ప్రొడక్షన్ అంటే బ్యానర్, ఇవన్నీ కూడా ప్లస్గా కనిపిస్తున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక లైన్ ఇట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే డీటెయిల్డ్గా తెలియదు, బట్ ఈవెన్ దెన్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో ఇదేదో బాగుంది, ఇదేదో చేసేలాగానే ఉంది అన్నట్టుగా మా హస్బెండ్ చెప్పాను. కానీ ఆయన ఫస్టే చెప్పారు 80 days ఉండాలి, మీరు ఇక్కడే ఉండాలి, అయిపోయే వరకు 6 నెలలు ఇక్కడే ఉండాలి, ఉండగలరా అని. ఇంకా కమిట్మెంట్ ఇచ్చాక మనం చేస్తాం కదా. సో ఇట్స్ ఫారెస్ట్లో అవుతూ ఉంటుంది 80 days, చాలా హార్డ్ వర్క్ అని చెప్తూ ఉన్నారు. ఓకే అంటూ ఉన్నాం. సో అలా ఫస్ట్ చెప్పంగానే నీకు ఒకవేళ నచ్చిందనుకో, ఫుల్గా నచ్చిందనుకో అప్పుడు చేయి అని చెప్పడం జరిగింది. సో ఈ లోపల ఆయన ఫోటో సెషన్ అని చేశారు. ఫోటో సెషన్ చేసినప్పుడు కూడా ఉన్న ఫొటోస్ ఇవ్వమంటే నా దగ్గర లేవు, అంటే ఉన్నాయి అంటే ఈ క్యారెక్టర్కి దగ్గరగా లేవు. సో ఆయన అన్నారు నాకు ఫోటో సెషన్ చేయండి మీరు. ఫోటో సెషన్ అంటే నేను వర్కింగ్, మా ఆయన కూడా డాక్టర్, సో ఎక్కడ చేయగలం సడన్గా. సో ఆయన ఏమన్నారంటే ఓకే నువ్వు ఇంటికి వచ్చేయి, అదే ఆఫీస్కి వచ్చేయి, నువ్వు లీవ్ పెట్టుకో, కమ్ టు ద హాస్పిటల్, నేను పేషెంట్స్ చూసే మధ్యలో అప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, పేషెంట్కి ఇంకో పేషెంట్ అయ్యాక ఇంకో పేషెంట్ రెడీ చేసి రూమ్లో కూర్చోబెట్టడానికి టైం పడుతుంది. సో ఈ లోపల నేను చేస్తాను, నీకు ఫోటోలు తీస్తాను అని. మీ హస్బెండే పర్సనల్ ఫోటోగ్రఫర్? అంతే. అంటే అది కూడా నేను ఆయన వర్క్ టైంలో వెళ్ళి చేయాల్సి వచ్చింది. సో అలా చేసి ఆయనేమో ఫొటోస్ అని పంపించి, ఆయన కూడా 2 nights మేల్కొని ఉన్నారు. డైరెక్టర్ గారు కూడా హోల్ నైట్స్ 2 nights మేల్కొని ఉన్నారు. అక్కడ డే టైము. సో మేము కూడా మా వర్క్లో టైంలో చేస్తూ ఉన్నాం. సో అంటే అప్పుడే నాకు అర్థమైపోయింది దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి, అంటే డైరెక్టర్ గారు ఇస్ నాట్ లైక్ ఎవ్రీబడి, ఆయన కొంచెం స్పెషల్ అండ్ హీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సమ్ థింగ్స్ అని నాకు అప్పుడే అర్థమైపోయింది. సో అందుకని వి జస్ట్ సరెండర్డ్ అంతే ఎవ్రీబడి. ఓకే, ఇప్పుడు ఫోటోషూట్ కావాలన్నప్పుడు పర్టికులర్గా ఎలా కావాలని చెప్పారు? ఇప్పుడు అక్క క్యారెక్టర్ అంటే మీకు నచ్చినట్టుగా రెడీ అవ్వమన్నారా? డైరెక్టర్ స్పెసిఫిక్గా నాకు ఇలా కావాలి, ఈ శారీలో కావాలి, ఈ హెయిర్ స్టైల్ అని చెప్పారా? అంటే ఫస్ట్ ఈ సైడ్ నాకు కాటన్ శారీస్, నాకంటే అక్కడ కాటన్ నేను ఎక్కువ వెయ్యను, ఎందుకంటే బికాజ్ అక్కడ ఐరన్ చేసుకోవాలి, ఆ స్టార్చ్ అవన్నీ అయర్నింగ్కి ఎక్కువ ఉండరు కాబట్టి. సో నేను వేయను, అలా ఉన్నవి ఎవరో ఇచ్చినవి ఎలాంటివి ఉంటాయి కదా, అలా 2-3 ఉన్నాయి. సో అవి ఫోటోలు పెడితే అందులో మళ్ళీ కొన్ని సెలెక్ట్ చేశారు, ఇవి ఓకే అన్న. ఓకే, నెక్స్ట్ డే ఆఫీస్ లీవ్ పెట్టుకున్నా, అని చేసుకున్నా. మీరు ఏమైనా అనుకుంటున్నారా అంటే, మీరు రెడీ అవ్వండి ఫస్ట్, దాన్ని మళ్ళీ పంపించండి, అప్పుడు దాని కరెక్షన్స్ చెప్తాను. సో నేను జడేసుకున్నాను ఫస్ట్. ఆఫీసర్ అన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్ అని అన్నారు. కానీ అంటే ముడి ఇవన్నీ వేస్తూ ఉన్నారు కదా, నేను జడ కంఫర్టబుల్ యాక్చువల్లీ. దానికి జడ అంటే లాంగ్ ఉంటుంది, నాకు ముడి అంటే ఇంత పెద్ద కొప్పులు అయిపోతుంది. సో అందుకని ఐ థాట్ వదిలేయలేము, జుట్టు వదిలేసి క్లిప్ పెట్టుకుంటే ఇంత పెద్ద జుట్టు బాగుండదు. సో అందుకని సరే అయితే జడేద్దామని జడేసి జడ కాకుండా ఇంకేమైనా ట్రై చేస్తారా అలా అనమాట. సో బ్యాక్ అండ్ పోతుంది. బొట్టు కొంచెం పెద్దది అయిపోయింది, ఒక చిన్నది, లేదు చిన్నది బాగాలేదు, అది పెట్టండి, రెడ్ వద్దు, మరూన్ పెట్టండి, ఇలా. సో ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ సెయింగ్ ఇయర్ రింగ్స్ వద్దు, ఇది చాలా ఎక్కువైపోయాము, చాలా సింపుల్ చిన్న హ్యాంగింగ్ పెట్టండి, చిన్న ఇది పెట్టండి, అలా అనమాట. ఎవ్రీథింగ్ హీ వాజ్ టెలింగ్ ఫ్రమ్ దేర్. సో ఇక్కడ తీయడం, అక్కడ పంపించడం, ఆయన కరెక్షన్స్ చెప్పడం, అలా హోల్ నైట్. అంటే మేము హోల్ డే చేసాం, ఆయన హోల్ నైట్, అలా 2 days చేసిన తర్వాత దెన్ అది అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు చూసి అంతా బాగుందండి, కానీ మీరు సన్నగా ఉన్నారు, మీరు లావ్ అవ్వాలి. ఓకే,
సో అగ్రెసివ్ టైమ్ లైన్స్ 6 weeksలో ఐ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్. సో అది నేను ఉంటానో లేదో సినిమాలో తెలీదు, బట్ ఐ జస్ట్ డిడ్ ఇట్. ఓకే. అంటే అప్పటికి ఇంకా నేను కన్ఫర్మో కాదో కూడా నాకు తెలీదు. సో చేసామంటే చేసేసాను అంతే. శ్రీ కూడా మా హస్బెండ్ అన్నారు, నువ్వు ఉన్నావో లేదో కనుక్కుని నాకు చేయొచ్చు కదా. లేదు ఐ థింక్ ఐ షుడ్ షో దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, రైట్? సో ఓకే వెయిట్ గెయినే కదా పోతుందిలే అని. కానీ మళ్ళీ మీ హస్బెండ్ పర్టికులర్గా డాక్టర్ కదా, వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు. ఇప్పుడు వెయిట్ లాస్ అయినా లావ్ అయినా ఇంత తక్కువ టైంలో హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందని భయపడి ఉంటారు కదా. అంటే ఒక ఏజ్ తర్వాత వెయిట్ గెయిన్ పోవడం చాలా కష్టం. చిన్నప్పుడు ఇట్ విల్ గో అవే, బట్ ఇప్పుడు కష్టం. సో ఆయన ఏంటంటే వరీ అయ్యారు, అదంటే అలా పెరిగిపోతుంది అంటే బికాస్ దిస్ ఏజ్లో కొంచెం కష్టం. అండ్ ఆల్సో ఇట్ విల్ పుట్ ప్రెషర్ ఆన్ ద నీస్, వెయిట్ హెవీ. సడన్గా ఐ కుడ్ ఫీల్ ఇట్ అండ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే పెయిన్ నీస్ అప్పుడు లైట్గా ఉండేది, ఇప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది నాకు, బాడీకి నాకే తెలిసిపోతుంది. సో అది ఐ డి నాట్ ఎంజాయ్, బట్ ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎంత మొత్తం 6 weeksలో ఎన్ని కేజెస్ పెరిగాడు మేడం? 10 kgs, 5, 2 and 1. ఓకే. సో 6 kgs. దాని తర్వాత అప్పుడు నేను ఇండియాకి ఏదో విజిటింగ్కి వచ్చాను, అది కూడా అఫీషియల్గా వెళ్ళలేదు. విజిటింగ్కి ఎలాగో వెళ్తున్నాను కాబట్టి అప్పుడు రమ్మని చెప్పి ఆయన డైరెక్ట్గా చూసి అప్పుడు మీరేంటి స్టోరీ అడగరా, అదే మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నానని చెప్పాను. సో స్టోరీ అప్పుడు డీటెయిల్గా చెప్పారు. అప్పుడు చాలా చాలా హ్యాపీగా చేయాలనిపించింది. వెరీ నైస్, వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో చాలా బాగుంది, ఐ వాంట్ డూ ఇట్ అనుకున్నాను. బట్ ఇంకా కన్ఫర్మ్ చేయాలి. దెన్ ద లుక్ టెస్ట్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ ద లుక్ టెస్ట్ దెన్ హీ కన్ఫర్మ్డ్ అనమాట నేను ఉంటాను అనేసి. సో అప్పటి వరకు ఐ వాస్ టేకింగ్ ద గ్యాంబ్లింగ్ విత్ మై వెయిట్, జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ ప్యాషన్ అన్నట్టుగానే వర్క్ చేస్తూ వెళ్ళిపోయారు. బేసిక్లీ నాకు ఫస్ట్ నుంచి అదొక అలవాటు ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడం. అంటే దిస్ ఇస్ హౌ ఐ యామ్ ఈవెన్ నౌ ఆర్ ఎనీ నాకంటే యంగర్ జనరేషన్ వాళ్ళు వచ్చినా ఐ విల్ గివ్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ ఐ విల్ డూ వాట్ దే సే బికాస్ దే ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఫర్ అ రీజన్. అండ్ అది ఏదైనా ఇబ్బంది ఉంటే నేను నెగోషియేట్ చేస్తాను. ఓకే ఇలా చేస్తే నాకు ఇది ప్రాబ్లం ఉంది, వాట్ కెన్ ఐ డూ, అంతే తప్ప అది చేయను. ఓకే నువ్వు చెప్తే నేను చేయాలా, నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు, ఇది ఇట్లాంటివి ఏమీ లేవు అనమాట. సో దట్ ఈస్ వై ఐ థింక్ అది దట్ నేచర్ వల్ల ఐ విల్ డూ వాట్ ఎవర్ హీ సెడ్ అని చేసేసాను అంతే. అండ్ మేడం మీరు ఇప్పుడు వచ్చారు, ఈ సినిమాలో ఇప్పటి జనరేషన్ ఈ కాలం అమ్మాయిలు హీరోయిన్స్ అంతా కూడా సెట్స్లో కలిసి ఉంటారు. నితిన్ గారితో వర్క్ ఎలా మింగిల్ అయ్యారు? వాళ్ళు ఎగ్జైట్ అయి ఉంటారు కదా సీనియర్ యాక్ట్రెస్, మీరు ఎంతైనా పెద్ద వాళ్ళతో చేశారు కదా అని వాళ్ళు కొంచెం భయపడ్డమో లేదా మీతో మాట్లాడడానికి ముందు కొంచెం అటు ఇటు ఆలోచించి ఉంటారు కదా. సెట్స్లో ఎలా ఉండేది తమ్ముడు సెట్స్లో? అలా ఏం లేదండి, ఎవ్రీబడి అంటే మేమందరం నితిన్ గారు కూడా ఎప్పుడు అలా నేను హీరోని అని ఎవరితోనూ అలా లేరు. ఎందుకంటే ఆ సర్కమ్స్టాన్సెస్ వర్క్ చేయడమే చాలా కష్టం. ఫారెస్ట్లో 80 days, అది కూడా డే అండ్ నైట్, అండ్ నెట్వర్క్ ఉండదు. సో వీఆర్ స్టక్, అందరూ అక్కడున్న వాళ్ళతోనే మాట్లాడుకోవాలి. సో నెట్వర్క్ ఉండదు, పొద్దునే వెళ్ళిపోతాం, మళ్ళీ మేము అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి ఒక ఆల్మోస్ట్ 8 o'clock వరకు నెట్వర్క్ ఉండేది కాదు. కొన్నిసార్లు వెళ్ళాక కూడా కొన్నిసార్లు నెట్వర్క్ ఉండేది కాదు. సో అంటే నో నెట్వర్క్ ఫర్ సో మెనీ డేస్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు ఫోన్ అసలు లేకుండా ఉండలేం. అలాంటిది మనకి ఫోన్ వస్తాయో తెలీదు, వాళ్ళకి చేయొచ్చో తెలీదు, మనకి చాయిస్ లేదు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడుకొని అందరూ వీవర్ టుగెదర్. అండ్ ఏంటంటే చేయడము చక్కగా ఫారెస్ట్లో ఉంటాము, చక్కగా అన్నీ ప్రొవైడ్ చేస్తారు, మంచి కంఫర్ట్స్ ఉన్నాయి, ఏముంది పిక్నిక్ లాగా ఉంటుంది, వెళ్తాము వస్తాం చేస్తాం బా అనుకున్నాం. కానీ అమ్మో దట్ ఈస్ వెరీ టఫ్. ఎందుకంటే నేను పైగా చెప్పులు, నేను ఇంకొక 2 ఆర్టిస్టులు కూడా చెప్పులు లేకుండా చేయాల్సి వచ్చేది. సో వాళ్ళు చెప్పులు లేకుండా చేయాలన్నమాట. సో ఇట్ వాజ్ పెయిన్ఫుల్, ఇట్ వాజ్ సో దిస్ థింగ్. దానివల్ల పేషెన్స్ పెయిన్ టాలరెన్స్ లేదు. సో అందుకని పేషెన్స్ పోయేది. సో ఒకలాంటి దెన్ ఒకళ్ళు అయ్యో ఎలా ఉంది పాపం నితిన్ గారు బాగానే ఉన్నారా, హీ యూస్ టు బి వెరీ కేరింగ్. అండ్ ఆల్సో వర్ష అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ కూడా ఒకళ్ళు మోటివేట్ చేసుకుని ఒకళ్ళు ఏంటి ఇది బ్యాండేడ్ కావాలంటే ఎవరో ఒకళ్ళు దగ్గర ఉండేది, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇలా అనమాట. షేరింగ్ అండ్ దెన్ ఆల్ దట్ ఇట్ యూస్ టు బీ అంటే ఇట్స్ నాట్ ఈజీ, బట్ మేము వీ హ్యాడ్ టు బికమ్ అంటే అందరం వీ హ్యాడ్ టు బికమ్
క్లోజర్ అనమాట, బికాస్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ లేదు అక్కడ. అండ్ మీరు చెప్పండి, ఏ సినిమా వాళ్ళైనా వాళ్ళు ఏం చెప్తారు, మా సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వబోతుందని చెప్తారు. కానీ మీరు ఇంత శ్రమ తీసుకున్నాక, ఇన్ని కష్టాల తర్వాత మీరు ఫైనల్ అవుట్పుట్ ఒకటి చూస్తుంటారు కదా, అప్పుడు ఇది వర్త్ అనిపించిందా మీకు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఫస్ట్ నుంచి ఏ క్యారెక్టర్ మీకు ఇది ఇలా అని మీరు గెస్ట్ చేయలేరు. చెప్పాను, హీరో హీరోయిన్ ఇంటరాక్షన్ కానీ, నాది నితిన్ గారిది అక్క తమ్ముడు ఇంటరాక్షన్ కానీ, అలాగే మిగతా క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కానీ, ఏ క్యారెక్టర్ ఊరికనే రాదు, ఊరికనే వెళ్ళదు. అండ్ దెన్ దిస్ కైండ్ ఆఫ్ ఫీల్ విత్ ఆడియో అండ్ విజువల్స్ టుగెదర్, అంటే పర్ఫార్మెన్సెసే కాకుండా విత్ విజువల్స్ అండ్ ఆడియోతో కలిపి ఇట్స్ గోయింగ్ టు బీ టూ గుడ్. అంటే ఇది మనము థియేటర్లోనే చూడాలి ఈ సినిమా. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. స్పెషల్లీ దిస్ ఇస్ మేడ్ ఫర్ జస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో ఇది థియేటర్లో వచ్చి చూస్తేనే ఆ థ్రిల్ వస్తుంది. సో అన్ఫార్చునేట్లీ మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాము. నేను ఒక్క విషయం చెప్పినా కూడా అది ఇది పోతుంది. అండ్ అఫ్ కోర్స్ రిలీజ్ అయ్యేసరికి ఎలాగో మనకి అవన్నీ తెలిసిపోతాయి. బట్ అప్పటి వరకైనా సస్పెన్స్ ఉంచండి అని డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్, కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. బట్ నేను చెప్తున్నాను, ఇది మీరు డెఫినెట్లీ థియేటర్లో చూడాల్సిన ఫిలిం. అది ఎందుకు అంటే విజువల్లీ పర్ఫార్మెన్సెస్ ఎలాగో ఉన్నాయి, విజువల్లీ స్టోరీ ఎలాగో ఉంది. ఇవి కాకుండా విజువల్లీ అండ్ సౌండ్ అని మనం జనరలీ ఎక్కువ విజువల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం, సౌండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్. దీంట్లో సౌండ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, బికాస్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎమోషన్ దట్ పీపుల్ విల్ ఫీల్. అందుకని దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ మేడం మీరు చెప్పండి, ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, మేము అప్పటి రేట్లు కావు, థియేటర్కి రావాలంటే ఒక ఫ్యామిలీ చాలా ఎక్స్పెన్సివ్, మేము ఇంత డబ్బులు పెట్టి ఇన్ని గంటలు పెట్టుకొని వస్తే వాళ్ళు ఆల్ ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కొందరు కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొందరు ఎమోషనల్గా ఉండాలి, కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చి కూర్చొని చూసే సినిమాలు లేవు అనే టైంలో ఎప్పుడో ఒకటి అలా వస్తుంది. ఈ సినిమా ఏంటంటే కొంచెం పేరే తమ్ముడు అని ఉంది, అక్కడే సగం మంది ఆడియన్స్ ఓకే ఇది మంచి ఫ్యామిలీ సినిమా, ట్రైలర్ అవన్నీ చూశారు. సో మొత్తం ఫ్యామిలీతో అంత డబ్బులు పెట్టుకొని 2.5-3 గంటలు వెచ్చించిన వాళ్ళు ఏ ఫీల్తో బయటకు వస్తారు ఫైనల్గా? అంటే అండి డెఫినెట్లీ వీళ్ళు డిసప్పాయింట్ అవ్వరు, డెఫినెట్గా అవ్వరు. అండ్ ఆల్సో ఏంటంటే రాజు గారు కూడా ఈ టికెట్ ప్రైజులు హైక్ అంతా చేయలేదు, ఈవెన్ దో ద బడ్జెట్ ఇస్ మోర్ ఫర్ దిస్, ఇది చేయలేదు. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్కి, క్లాస్ అండ్ ఫ్యామిలీ, అందరికీ ఏదో ఒక స్టెప్ దాంట్లో ఉంటుంది దట్ దే కెన్ టేక్ బ్యాక్. అది ఏ రూపంలో అయినా అవనండి ఉంటుంది. సో దేర్ ఇస్, అంటే మీరు అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా కామెడీ ఇది ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం, యాక్షన్ థ్రిల్లర్, బట్ విత్ విజువల్ అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ దెన్ ఏంటంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ సింపుల్ క్యారెక్టర్సే, ఎక్కువ డైలాగులు చెప్పేసి ఎక్కువ ఏమో చేసేసి ఏమి ఉండదు. దెర్ ఇస్ తక్కువ డైలాగ్స్ తక్కువ, బట్ ద ఫీల్ ఇస్ మోర్. ఆ చెప్పే డైలాగ్లోనే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. సో దెన్ దాని నుంచి, ఆ డైలాగ్ నుంచి నెక్స్ట్ వెళ్తాం చూసారా, దట్ కైండ్ ఆఫ్ ఫీల్ అది క్యారీ అవుతుంది చూసారా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే మనము ఎక్కువ చెప్పటం లేదు, వాళ్ళు ఫీల్ అవ్వడానికి వదిలేస్తున్నాం ఆడియన్స్కి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మీకు అందరిలాగా కాకుండా మ్యూజిక్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, ఈ ప్రతి సినిమాలో మంచి పాటలు ఉంటాయి. బట్ మీకున్న మ్యూజిక్ టెస్ట్ ప్రకారం ఈ సినిమా మ్యూజిక్ ఎక్కువగా ఎవరు ఎంజాయ్ చేయగలుగుతారు? మీకు ఇందులో పర్టికులర్గా ఏదైనా బీజిఎం ఆర్ సాంగ్ అంటే ఈ పాట బాగుంటుందని మీకు అనిపించింది? అంటే ఇప్పుడు యూత్కి సాంగ్ ఇష్టం ఉంటుంది, బట్ ఏంటంటే ఆయన ఫోర్స్డ్గా ఇందులో ఒక సాంగ్ పెట్టచ్చు కదా, వాళ్ళకి బాగుంటుంది కాబట్టి అని పెట్టలేదు. ఏది ఇందులో ఫోర్స్డ్గా పెట్టలేదు. దీంట్లో సినిమాకి రిలేటెడ్గానే పెట్టారు. బగలాముఖి సాంగ్, జై బగలాముఖి, వరాహరూపి, అది ఎంత హిట్ అయిందో, అంటే దాని తర్వాత ఆ స్టైల్లో ఉంది. కానీ బట్ ఆ ట్రీట్మెంటే కాదు. అండ్ ఏంటంటే సిచ్యువేషన్, జాతర జరుగుతూ ఉంటుంది, జాతరలో జరిగే దాంట్లో ఆ జాతర ఎఫెక్ట్ అనేది చూపించడానికి ఆ పాట పెట్టినాను అనమాట. అది ఎంతో బ్యూటిఫుల్గా ఉందని అందరూ మెచ్చుకున్నారు. బట్ ఏంటంటే అది ఇట్స్ నాట్ అన్ ఎంటర్టైనింగ్ సాంగ్, బట్ ఇట్ ఈస్ డివోషనల్
డివోషనల్ థీమ్ కాబట్టి డివోషనల్ అదే రకంగా జడ్జ్ చేయాలి. మనం ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పడం లేదు తమ్ముడు. ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం. సో మనం యాక్షన్ దాని మీద జడ్జ్ చేయాలి. ఫ్యామిలీది లేదు అని అనుకోడు. ఫ్యామిలీది ఉంది అంటే దెర్ ఈస్ అన్ ఎమోషన్, దెర్ ఈస్ డ్రామా, దెర్ ఈస్, బట్ అది కాదు హైలైట్. ఓకే, అండ్ ఫైనల్గా మీరు చెప్పండి, ఈ సినిమా షూటింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం కదా ఒక సినిమా సెట్కి వచ్చారు, ఎక్కడైనా మీకు పాత రోజుల్ని గుర్తు చేసిన సందర్భం ఉందా ఈ షూటింగ్ డేస్ అంతా కూడా? అంటే అండి నా స్టాఫ్ అందరూ మళ్ళీ పాత వాళ్ళే వచ్చారు. అలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు వాళ్ళు. సో అంటే దే మేడ్ మీ ఫీల్ లైక్ అంటే అంత సెక్యూర్గా వాళ్ళు చూసుకున్నారు. సో నా ఫ్యామిలీ నా స్టాఫ్ వాళ్ళే ఉన్నారు. అండ్ కొత్తగా అంటే నేను పనిచేసిన వాళ్ళు ఎవరు, నేను ఇదివరకు పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ప్రొడక్షన్ పర్సన్ లేకపోతే ఎక్కడో ఒక లైట్ మ్యాను ఇలా ఎవరైనా కనిపించినప్పుడు దే ఆల్ విష్ మీ మనం ఆ సినిమా చేసాము అంటే గుర్తులేదు కానీ ఓ రియలీ అవునా ఆ సినిమా చేసామా అన్నట్టుగా ఉండేది. సో అలా తప్ప పెద్ద ఎక్కువ ఐ డోంట్ హ్యావ్ ద థింగ్. బట్ కమింగ్ బ్యాక్ అండ్ వర్కింగ్ ఇప్పుడు ఐ విల్ నో మోర్ పీపుల్, సో ఇట్ విల్ బీ నైస్. ఓకే, మీరు ఇంకా ఈ తమ్ముడు తర్వాత ఇంకా తెలుగు ప్రేక్షకులకి తెరపరంగా దూరం కావద్దు, కంటిన్యూస్గా నాకు తెలిసి అందరు రెడీ ఉండుంటారు అమ్మాయి లయ ఈజ్ బ్యాక్ అని. ఫైనల్గా చెప్పండి, క్రూ అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటారు, అందులో మీకు బాగా వర్క్ చేసిన హ్యాపీనెస్, అండ్ ఫైనల్గా ఎందుకు ఆడియన్స్ రావాలని మీరే ఒకసారి ఆడియన్స్కి తమ్ముడు సినిమాకి ఎందుకు రావాలి? తమ్ముడు సినిమా అంటే అది రెగ్యులర్ ఫిలిం కాదు. ఎస్పెషలీ ఏంటంటే అక్క తమ్ముడు బాండింగ్ అంటే డిఫరెంట్గా చూపించారు. అది ఏమైనా ఇట్ కెన్ గో త్రూ ఎనీథింగ్. కాకపోతే అది ఫైనల్లీ అది ఎప్పుడు అక్క తమ్ముడు బాండ్ ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ ద ట్రూత్. వాళ్ళు కొట్టుకొని చిన్నప్పుడు కూడా కొట్టుకుంటారు, పెద్దయ్యాక కూడా కొట్టుకొని అలుగుతారు, కానీ దట్ బాండ్ పోదు. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అది అండ్ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆడియో అండ్ విజువల్స్ ఉంటాయి. అండ్ దెన్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం అసలు యూనిక్గా ఉంటుంది, అది మనం గెస్ట్ చేయలేము. దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎవ్రీ ఫేజ్లో ఈ క్యారెక్టర్ ఇలా ఉందా. సో వెన్ యూ గో బ్యాక్ ఇవన్నీ ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ క్యారెక్టర్ని తీసుకెళ్ళాలి మనం ఇంటికి అనేది అర్థమవుతుంది. బికాస్ ఎవ్రీబడి డెడ్ గుడ్. ఓకే, మీకు చెప్పుంటారు కదా అదంతా తెలియదు మేడం, మీరు మళ్ళీ వచ్చారు సెకండ్ ఇన్నింగ్స్ మేము చూస్తాం అన్న వాళ్ళు ఉన్నారా మీతో? డెఫినెట్గా అన్నారండి. అండ్ అలాగే నేను నా కోసం చూసినా పర్వాలేదు, నితిన్ గారి కోసం చూసినా పర్లేదు, లేకపోతే వర్ష గారి కోసం ఎవరి కోసం చూసినా పర్లేదు, బట్ ఇది సినిమా చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. మీరు ఓటీటీలో చూసినా later okay కానీ బట్ this is made just for the theater and the sound and all that. మనము అది ఎంత హోమ్ థియేటర్లో చూసినా ఎఫెక్ట్ రాదు. దిల్ రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్ మా అందరికీ తెలుసు. అండ్ నితిన్ గారు మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటే అసలు ఇదేం చెప్పకుండానే ఆడియన్స్ ఆ వెయిటింగ్ మీ సినిమా కోసం. డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే సినిమా అనే ప్రపంచం ఎంతోమందికి ఉపాధి, అదొకటి హిట్ అవుతేనే చాలామందికి మళ్ళీ అందులో లైఫ్ ఉంటుంది. అండ్ మీలాంటి వాళ్ళని మేము ఇంకా కాపాడుకోవాలి కనుక తమ్ముడు సినిమా చాలా చాలా పెద్ద హిట్ కావాలని మా మ్యాగ్నా నుంచి, మీ అభిమానుల నుంచి, తెలుగు ఆడియన్స్ నుంచి మనస్ఫూర్తి కోరుకుంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంత టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. షూర్ థ్యాంక్ యూ సో మచ్.